ఉంటారు. మరి వీళ్ళతో నిజంగా మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ మీ ఫోన్ లో ఉండాలి. రాత్రి 2 అయినా కేవలం 16 రూపాయలతో సరదాగా రెస్పెక్ట్ఫుల్ గా కాల్స్ మాట్లాడొచ్చు. మరి ఇప్పుడే ఈ వీడియో పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి. నా ఫోన్ నెంబర్ నీకెందుకు, నాతో మాట్లాడాలంటే ఈ ఒక్క యాప్ నీ ఫోన్ లో ఉండాలంతే. ఇక్కడ అమ్మాయిలు, ఆంటీలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. వాళ్ళతో నీ ఇష్టం. రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడేయచ్చు. పైగా నువ్వు నలుపైనా తెలుపైనా రంగుతో పనే లేదనేలా ఉంటారు ఇక్కడ. నేను చెప్పా, తర్వాత నీ ఇష్టం. కావాలి అనుకుంటే కింద ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయి. తెలంగాణలో ఆంటీస్ ఉంటారా? ఉంటే ఇక్కడ ఉంటారు. వామ్మో, ఇక్కడ ఆంటీస్ అనే కాదు, అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా అందరూ ఉంటారు. నీ ఇష్టం. నీకెవ్వరు నచ్చితే వాళ్ళతో రాత్రి 2 అయినా సరదాగా మాట్లాడొచ్చు. నువ్వెవ్వరికి భయపడే పనే లేదు. కేవలం 16 రూపాయలతో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు. మరి దీనికోసం ఇప్పుడే ఈ వీడియో పైన క్లిక్ చేయి. ఈ ఒక్క యాప్ ను డౌన్లోడ్ చేయి. చూశారుగా, విన్నారుగా. చేసుకోండి. రాత్రి 2 వరకు అంట, 16 రూపాయలనంట. అయిపోయింది ఆ రోజుతో మీ చరిత్ర. ఈ పోస్ట్ వచ్చేసి సజ్జనార్ గారు వేశారు. సజ్జనార్ సార్, ఒంటరిగా ఉన్నారా? ఇంకెందుకు ఆలస్యం? ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సరదాగా మాట్లాడండి. మీ రంగు రూపంతో మాకు పని లేదు అంటూ సోషల్ మీడియాలో ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నటువంటి ఈ యాడ్స్ వెనుక ఉన్నది తీయటి మాటలు కాదు, నిలువునా దోచేసే సైబర్ కేటగాళ్ళ వచ్చు. కొంచెం చేదు కనిపించవచ్చు కొంతమంది ఆటగాళ్ళకి, కానీ తప్పదన్నమాట. మీరు ఆ 16 రూపాయలు పెట్టి దాంట్లో లాగిన్ అయితే చాలు, అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందంటే మీ జీవితాన్ని రోడ్డుకి తెచ్చేస్తుంది. మిమ్మల్ని పనికిరాని వ్యక్తులుగా మార్చేస్తుంది. మీకు సంబంధించిన ప్రైవసీ విషయాలన్నింటినీ కూడా రోడ్డుని పెట్టేస్తుంది. ఇక మీ గురించి మీరే చాలా వెబ్సైట్లలో చాలా చక్కగా చూడొచ్చు అనమాట. అదే సంగతి. యువత యొక్క ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని నేరగాళ్ళు పన్నుతున్నటువంటి హనీ ట్రాప్ ఇది. పెద్ద వాళ్ళకైతే ఆ విధానం వేరుంటుంది, ఆ కథ వేరుంటుంది. మొన్న మీరు చూశారు కదా, ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు, తర్వాత ఏదో ఒక ప్లేస్కి తీసుకెళ్ళడాలు, చక్కగా రూమ్లో కెమెరాలు పెట్టడాలు, ఆ తర్వాత దానికి ఒక పెద్ద సెటప్ రికార్డ్ చేయడాలు, ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడాలు, అదంతా కూడా మనం చూసాం. ఎవరో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఏదో చేశారంట. ఇప్పుడు కట్ చేస్తే అంత అవసరంలా, రూమ్ సెటప్ అవసరంలా, తీసుకెళ్ళ అవసరంలా, పిలవ అవసరం ఏమీ లేదు. జస్ట్ మన దగ్గర ఫోన్ ఉంటే చాలు, 16 రూపాయలు కడితే చాలు. మీకు ఏది కావాలంటే అది మాట్లాడుతూ, అది కూడా అర్ధరాత్రి 2 వరకు అంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అర్ధరాత్రి 2 వరకు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో ఇప్పటివరకు యాడ్లో నేను చూపించిన కదా, దాంట్లో కనిపించినటువంటి అమ్మాయిలు ఎవరు కూడా నిజం కాదు. అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసినటువంటి వ్యవహారాలు అన్నమాట, కథలు అన్నమాట. మాయ మాటలకు బుట్టలో పడి వారు సూచించినటువంటి యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే ముప్పు కొని తెచ్చుకున్నట్లే. ఈ లింక్ ద్వారా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనగానే మీరు చేసుకుంటే కనుక మీ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కూడా, ఇవన్నీ అయితే ఉంటాయో కాంటాక్ట్స్ కావచ్చు, గ్యాలరీ కావచ్చు, ఇదంతా కూడా వాళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో దాంతో రాత్రిపూట సరదాగా మాట్లాడుకుందామని వీడియో కాల్ చేస్తే అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి స్క్రీన్పై ఉన్నటువంటి మీ ముఖాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అర్థం చేసుకోండి, మీ ముఖాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని మార్ఫింగ్ చేసి మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నటువంటి బంధుమిత్రులకు పంపుతామంటూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. దీన్ని సెక్స్టార్షన్ అంటారు. ఆ విషయాన్ని అయితే గమనించండి. మీ అందరికీ తెలిసే ఉండాలి, పోయినసారి బెట్టింగ్ మాఫియా అది పక్కన పెడితే దానికంటే ముందు ఇంకొక కథ నడిచేది. ఏదంటే లోన్ యాప్స్ అనమాట. వాళ్ళు కూడా అంతే అనమాట. లోన్ తీసుకున్నటువంటి వ్యక్తుల దగ్గర గ్యాలరీని కావచ్చు, అలాగే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, కాంటాక్ట్ లిస్టులు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని ఎవరైతే అనుకునే టైంకి డబ్బులు ఇవ్వరో వాళ్ళందరికీ కూడా వీటిని షేర్ చేసి సెండ్ చేసేటువంటి పరిస్థితి చేసేవాళ్ళం. సేమ్ అదే అనమాట, సేమ్ అదే బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్ అంతా కూడా. సో ఇప్పుడు మీరు దాంట్లో లాగిన్ అయ్యి చూసుకుంటే కనుక వెంటనే మిమ్మల్ని ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ఫోన్లో ఉన్నటువంటి యాక్సెస్ మొత్తాన్ని వాళ్ళు తీసుకుంటారు. మీ గ్యాలరీని, మీ ఫోటోలు మొత్తాన్ని, మీ వీడియోలు మొత్తాన్ని, మీ డేటా మొత్తాన్ని, మీ డాక్యుమెంట్స్ మొత్తాన్ని, అలాగే మీకు వచ్చేటువంటి మెసేజెస్ని వాటన్నిటిని కూడా వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటారు. అలాగే మీకు వచ్చేటటువంటి మెసేజ్లు వాటితో పాటు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ లిస్ట్ అంతా కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని
మిమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి గమనించండి. పరువు పోతుందన్న భయంతో కొంతమంది వాళ్ళు అడిగినంత కూడా ఇచ్చుకుంటూ పోతారట. సో ఈ విధంగా చేయడం వల్ల మీ బ్యాంకు మొత్తం కూడా బ్యాంకు ఖాళీ అవడమే కాకుండా మీరు అతి త్వరలో దివాళా తీస్తారు. దాంట్లో ఎలాంటి మొహమాట అయితే లేదు. ఎందుకంటే మీరు చేసిందే ఒక పనికిమాలిన పని, ఒక పనికిమాలిన యాప్లోకి లాగిన్ అవ్వడం. సో లాగిన్ అయిన తర్వాత మీ యొక్క క్రెడెన్షియల్స్ లేదా మీకు సంబంధించిన డేటా మొత్తాన్ని వాళ్ళకి షేర్ చేయడం. ఆ తర్వాత వాళ్ళు మీ జుట్టు తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టినారు. ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. సో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు ఇస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో ఎవరూ మీకు ఊరికే స్నేహితులు కాదు. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, పరువు, ఇలాగే భారీ కుట్ర దాగుందని గ్రహించాలి. క్షణికావేశంలో గుర్తు తెలియనటువంటి ఫేక్ డేటింగ్, వీడియో కాలింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. రాత్రి వేళల్లోనే ఈ యాడ్స్ దర్శనమిస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. సో ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, ఇవి రేత్రిపూట మాత్రమే యాడ్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఎక్కువ మొత్తంలో నైట్ టైము ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్, యూట్యూబ్లో స్పెండ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ టైంలో మన యొక్క మెంటల్ స్టెబిలిటీని వాళ్ళు అర్థం చేసుకొని, హ్యూమన్ సైకాలజీని అర్థం చేసుకొని వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పటికే ఎవరైనా సరే ఇలాంటి సైబర్ వల్ల చిక్కుంటే పరువు పోతుందేమని భయపడద్దు. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి. లేదంటే cybercrime.gov.in అనే పోర్టల్లో ఫిర్యాదు చేయండి. బీ అలర్ట్ అంటూ మన వీసీ సజ్జనార్ సార్ గారు దీనికి సంబంధించి పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి గుసగుస మాట్లాడుతుంది, కిసకిస మాట్లాడుతుందని చెప్పేసి మీరు మాట్లాడితే కనుక అవన్నీ ఏఐ వీడియోలు అనమాట, నిజం కాదు. సో పడ్డారంటే కనుక చిక్కుడు కాదు, మిమ్మల్ని వాళ్ళే చెక్కేస్తారు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ఇలాంటి ట్రాప్లు అయితే పడకండి.